మీ ఆవిడ కూడా బాలీవుడ్ సినిమాలో చేసింది కదా అప్పటికి, మరి తన దగ్గర నుంచి హెల్ప్ అనేది లేదా? నవ్వుతారు. బాలీవుడ్ అంటే నవ్వు వస్తుంది మేడం. హాలీవుడ్ మన టాలీవుడ్లోనే లేకుండా పోయింది, బాలీవుడ్ ఎక్కడ మేడం? మేడం యాక్చువల్గా బాలీవుడ్గా చాలామంది అదే అంటారు, కానీ హిందీ యాక్టర్లతో చాలా మందితో వర్క్ చేసింది ఆమె. నేను చూసిన హిందీ యాక్టర్లను చూసినా కానీ ఆమె యాక్ట్ చేసింది. అంటే బాడీ డబుల్ అంటారు కదా, అప్పుడు మాధురి దీక్షిత్, పూజా భట్ కానీ, ఉర్మిళ గారికి కానీ, నర్మదా శిరోకర్ గారు కానీ చాలా సినిమాల్లో చేసింది. ఇంకా వేరే వేరే హీరోయిన్లు ఉండొచ్చు. అప్పుడు ఏంటంటే వాళ్ళు చేసిన క్యారెక్టర్స్కి ఏదైనా యాక్షన్ సీన్ ఇట్లా ఉంటే ఈ అమ్మాయి ఉంటారన్నమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఉంటుండే. ఆ బ్యాక్ షాట్స్ అవన్నీ తీసేయాలంటే మా మిస్సెస్ చేస్తుండే అనమాట. అట్లా హిందీ వాళ్ళు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, మాధవన్, ఇంకా చాలా జాకీ ష్రాఫ్, అనిల్ కపూర్, గోవిందా వీళ్ళందరితో చేసింది అన్నమాట అన్ని సినిమాలలో. సనీ డియోల్ చేసిన తర్వాత అట్లా ఫోటోలు ఎక్కువ మట్టుకుంటే నేను ఓ రోజు పెట్టాను నేను ఫోటోలు ఇలా మన సోషల్ మీడియాలో పెడితే అప్పుడు అది వచ్చింది, అట్లా వచ్చింది అనమాట. బాలీవుడ్. మీకంటే ఎక్కువ తనే కదా ఎక్కువ మందితో యాక్ట్ చేసింది. నాకన్నా ఎక్కువ ఆమెనే చేసింది. నేను ఈమెను కలవనికి ఎట్లా పోతుందంటే చిరంజీవి సార్ తోటి ఓ సినిమా షూటింగ్ జరుగుతుంది, అంజీ నా క్లైమాక్స్ జరుగుతుంది, నర్మత గారి డూ పంపుడు. ఈ బహానాతో చిరంజీవి గారిని చూద్దామని రోజు పోయి అన్నపూర్ణ స్టూడియోలో ఫస్ట్ ఫ్లోర్లో అప్పుడు వెళ్ళి చిరంజీవి గారిని చూస్తుంటే అట్లా ఈమెను కలుస్తుంటాను అనమాట. పెళ్ళిగాలి ఎప్పటికి ఇంకా రోజు అట్లా కలుస్తున్నాం. అట్లా ఏమి షారుఖ్ ఖాన్ అంతమంది అందరితో కలిసింది, నేనన్నా అంతమంది కలవలే కదా. ఇప్పుడు పాపం ఆమె నేను చిరంజీవి సార్ని ఒకసారి చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయిపోయింది ఆమెకి, అట్లా అయిపోయింది ఇప్పుడు మేడం. ఎందుకు కంటిన్యూ చేయలే మరి అట్లా? మేడం నేను ఎప్పుడు కూడా చిచి అట్లా లేదు మేడం. మన మైండ్ ఎప్పుడు ఓపెన్, అసలు అందరిలా కాదు. కొంతమంది సైకోలు ఉంటారు, అట్లా కాదు మేడం. మనం అందరూ ఫ్రీగా ఉండాలి, ఫ్రీడమ్ వదలాలి అంతే. భార్యకైనా నేనైనా ఒకటే. ఆమెను అంటే అర్థం చేసుకుని నేను అంటే అర్థం చేసుకుంటా. చేయమన్నా నీ ఇష్టం వచ్చినట్టు, నాకు అసలు ఇబ్బంది లేదు. నాకు తెలుసు కదా, నేను అన్ని అండర్స్టాండ్ చేసుకుని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది అనేది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అట్టే ఉంటుంది. అందరు ఇండస్ట్రీ అంటే బ్యాడే అనుకుంటారు, కానీ అంత బ్యాడ్ ఏమి ఉండదు. ఈయనే పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా కరెక్ట్ చెప్పాలంటే. కొన్ని బయటనే గలీజు ఉంటాయి, ఈడ ఎట్లుంటారు భయం భక్తితో ఉంటారు మేడం అందరూ. సో నీ ఇష్టం బబిత ఏమైనా చేసుకోవాలంటే ఆమెనే అన్నది, నేను చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నా, వద్దు నేను ఇంట్లోనే ఉంటా అని చెప్పి ఉండిపోయింది. అట్లా బబిత తెలుగు అమ్మాయినా? లేదు, కొంచెం హిందీ వాళ్ళ ఇంట్లో అంతా హిందీ మాడతారు మేడం వాళ్ళు. ఓకే, బార్డర్లో ఉంటారా ఇక్కడ మన తెలంగాణ బార్డరా? అంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ ఊరు వచ్చేసి వాళ్ళ ఫోర్ ఫాదర్స్ వచ్చి వారణాసి, అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత నిజామాబాద్లో ఉండే. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయిన తర్వాత నేను లకడి కప్పులో ఉన్నప్పుడు నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. అట్లా ఆమెకు షూటింగ్లోనే మా ఇద్దరు అక్కడ నేను లవ్ చేసుకుని మీకు పెళ్లి చేసుకున్నాం. నేను షూటింగ్లో చేయమన్నా మేడం, చేయలే పాప, ఆమె చేయలే. బబిత అది చేతి మీద అట్లా ఎస్ స్టైలిష్గా పెట్టుకున్నారు. ఎప్పుడు పెట్టుకున్నారు అది? ఇది 2014 మేడం. స్టోరీ ఉందా దాని వెనకాల? అసలు నా శరీరంలో ప్రతిదానికి ఒక స్టోరీ ఉంటుంది. లేదు, మీ జుట్టు స్టోరీ చెప్పండి, ఇప్పుడు టాటూ స్టోరీ చెప్పండి. టాటూ స్టోరీ ఏంటంటే మేడం, మా బబితకు నేను చిన్న టాటూ వేసుకుంటే ఇష్టం చాలా రోజుల నుంచి. అడుగుతుంటే ఎందుకు లేదు నొప్పి అవుతుందని చెప్పి వదిలేసిన. ఒక చిన్న గొడవ మాటలు లేవు ఇద్దరికి, ఇంచుమించు ఒక 6 నెలల దాకా మాటలు లేవు. ఒకే ఇంట్లో ఉన్నారు? ఒకటే ఇంట్లోనే ఉంటాం. ఒకటే ఇంట్లో ఉన్నామని నేను బతిలాడుతున్నా కానీ ఆమె మాట్లాడుతున్నాను నాతోటి. నేను ఎంత ఓపెన్ మైండెడ్ కదా మేడం. సో మా పెళ్లి రోజు వస్తుంది, సరే ఓ పిల్లగాడు కొత్తగా షాప్ ఓపెన్ చేస్తున్నా అన్న టాటూది అని చెప్పిండు. పోయినా ఎంత వేస్తా అన్నాడు, అది చిన్నది బబితాన్ని వేస్తా అని చెప్పిండు. ఎంత అన్న 1000 రూపాయలు అన్నాడు. కొంచెం చూడవా చేస్తే అప్పుడు కరీనా కపూర్ వేసుకున్నాడు, సైఫ్ అలీ ఖాన్. అంత ఉంటే బాగుంటుంది, రేంజ్గా ఉంటుంది అంటే అన్న మళ్ళీ నీకు ఫ్యూచర్లో ప్రాబ్లం అయితే ఏం కాదు నేను చూసుకుంటా అన్న. తర్వాత వేసిన తర్వాత ఇక దేనికైనా మనం కొన్న తర్వాత కొసరు అడుగుతాం కదా మేడం, దీన్ని కూడా వచ్చిన కొసరు అడిగిన ఇంకేమైనా చేస్తావన్న ఏం కావాలని అంటే అప్పుడు ఓం వేసిండు. ఇలా 1+1 ఆఫర్ వచ్చింది మేడం. తర్వాత పోయి మా బబితకు చూపెట్టగానే ఆ రోజు నుంచి మళ్ళీ పోయిందా మాట్లాడుకోవడం, ఇక మాట్లాడడం స్టార్ట్ అయిపోయింది. ఆమె ఖుషి అయిపోయింది, అరే ఇంత పెద్ద పేరు వేసుకున్నాడు అంటే ఇక మామూలు విషయం మేడం. ఇండస్ట్రీలో ఉండి మనం ఎన్నో సినిమాలు చేస్తుంటాం, ఇవన్నీ కనబడద్దు. అట్లా కూడా వేసుకొని పోయి చూపెట్టినా ఇక ఆ రోజు నుంచి మళ్ళీ ఇప్పటిదాకా మంచిగా మాట్లాడుకుంటాం. కొసరుగా వేసుకున్న ఓం భలే అనిపించింది. ఎందుకు కొసరి ఓం వేసుకోవాలనిపించింది మీకు? మేడం ఓం అంటే మనకు పవర్ ఉంటుంది కదా మేడం, మన లోపల ఒక చిన్న పాజిటివ్నెస్ వస్తుంది. మనం ఎంతైనా ఏడికైనా పోతే కొన్ని పనులు అవుతాయి, ఇలాంటివి పెట్టుకుంటే ఎంతైనా ఒకటి ఉంటుంది మేడం పాజిటివ్నెస్ లోపల డెఫినెట్గా. మనం ఎట్లా హిందూ కదా, కరడు కట్టిన అంతేనా? అవు కానీ చూడనీకి ఎలా ఉన్నావు మేడం? అట్లా లేరు కదా, నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనం జుట్టు గురించి మాట్లాడుకున్నాం, టాటూ గురించి మాట్లాడుకున్నాం, గడ్డం ఓకే, ఆ మీసాలు ఏంది మరి? మీసాలు లేకుండా ఎందుకు అట్లా? అదే స్టైలు? షౌకత్ మేడం. షౌకత్ నా పేరు షౌకత్. అంటే ఒక మంచి సినిమా రాబోతుంది మేడం. నాకు ఈ నెల నుంచి వెయిట్ చేస్తున్నా, ఒక కళ ఉండే. నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పినా నేను విలన్ క్యారెక్టర్ ఇవ్వాలని నాకు ఒకటి ఉంటుంది మేడం. అంటే పాపము నాకు ఆ డైరెక్టర్ సార్ తెలియదు, నేను ఎప్పుడు ఆ డైరెక్టర్ సార్ని కలవలే, ఎప్పుడు పోయి నేను వేషం అడగలే అని. ఆయన ఎవరో తెలియదు, దేవుడు పంపించినట్టు నాకు ఒక ప్రీతం అని మన అసోసియేట్ డైరెక్టర్, కో డైరెక్టర్ అనమాట, ఆయన నాకు ఫోన్ చేసి అన్న ఒక మంచి విలన్ క్యారెక్టర్, అంటే పెద్ద విలన్ కాదు, విలన్ తమ్ముడు, నువ్వు కూడా విలనే,
ఉన్నదన్న చిన్న విలను చేస్తావా అంటే చేస్తా అన్న. అన్ని ఒప్పుకున్న తర్వాత లొకేషన్ పోయినాక డైరెక్టర్ సార్ దగ్గర పరిచయం చేశాడు. కేడీ సినిమా తీసాడు ఇంతకుముందు నాగార్జున సార్ తోటి, కిరణ్ సార్. ఆయన చూసి నన్ను ఓకే అన్నాడు. కానీ ఒక్క లింక్ పెట్టారు, ఏంటంటే ఇందులో ముస్లిం గెటప్ నువ్వు మిసాల్ తీయాలన్నాడు. అమ్మ నాకు వస్తున్న వేషాలే ఈ గడ్డం ఈ మిసాలతో వస్తున్నాయి, మీ ఎట్లా తీస్తే కష్టం కదా అన్న, నేను చేయలేను అని వద్దనుకొని వదిలేసిన, ఎందుకులే అనుకున్నాం. అన్న తర్వాత వాళ్ళు పైసలు కూడా ఎక్కువిస్తున్నారు. పైసలు కూడా ఎక్కువ అంటే కొంచెం ఓకే ఇదేదో బాగానే ఉంది అనిపిస్తుంది. అన్న ఇంకో చిన్న రిక్వెస్ట్ అన్న, ఏంటంటే నాకు ఒక డూప్లికేట్ మిసాల్ తయారు చేసి ఇవ్వండి బయట తిరగడానికి కానీ ఇంకో సినిమాలో ఉన్నాయి దాన్ని పెట్టుకుంటా అంటే అది కూడా ఒప్పుకొని నాకు పాపం వాళ్ళు మంచి పేమెంట్ మంచి వేషం ఇచ్చారు మేడం. ఈసారి కొంచెం నెగిటివ్ క్యారెక్టర్లో ఒక షౌకత్ అనే క్యారెక్టర్లో కనబడుతున్నా. సినిమా అతి త్వరలో మనకు వీళ్ళు దసరా ప్రొడ్యూసర్స్ వాళ్ళు, సినిమా పేరు KJQ అంటే కింగ్ జాక్ క్వీన్. దసరాలో సెకండ్ లీడ్లో చేశారు అబ్బాయి దీక్షిత్, అబ్బాయి ఇందులో హీరో చేస్తున్నారు. అట్లనే దసరా డైరెక్టర్ గారు తమ్ముడు ఇంకొక హీరో, ఇద్దరు హీరోలు ఆ సినిమాలో.